రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా ఉన్నాడు. రేవంత్ రెడ్డి స్ట్రాంగ్గా ఎట్లా ఉన్నాడు అంటే మీకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఆ తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి సంబంధించిన మీడియా ఎంత బూస్ట్ చేసినా మాకు అసలు విపరీతంగా వచ్చినాయి అని ఎంత ప్రచారం చేసుకున్నా కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది. రిజల్ట్స్ అవే వచ్చినాయి. దాంతో ఏమైపోయింది అంటే క్షేత్రస్థాయిలో కూడా ప్రభావం చూపించే స్థితిలో బీఆర్ఎస్ లేదు అనేది అర్థమైపోయింది. దాంతో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అనే వాదనని ముందు నుంచి బలంగా వినిపిస్తున్నారు. అది రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలిసిన విషయమే కదా సార్. అది అంటే నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే ఈరోజు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అని ప్రచారం చేస్తున్న కేసీఆర్ కూడా చంద్రబాబు శిష్యుడే కదా. అంటే నువ్వు వేరే పార్టీ పెట్టుకొని నేను చంద్రబాబు నాయుడు శిష్యుడిని కాదు అని నువ్వు చెబితే మేము నమ్మాలి. అదే విషయము రేవంత్ రెడ్డి వేరే పార్టీలోకి వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు శిష్యుడిని ఏంటి అంటే నమ్మకూడదు. మీకు ఆ పాయింట్ చెప్పడానికి నేను చెప్తున్నా. ఇదే కేసీఆర్ చంద్రబాబు నాయుడు లాంటి డైనమిక్ లీడరు ఇక లేడు, ఇంక ముందు లేడు, ఇక భవిష్యత్తులో రాడు, చంద్రబాబు నాయుడు అంతటి గొప్ప నాయకుడు లేడు, ఈ భూప్రపంచంలోనే లేడు అని చెప్పాడా లేదా? అసెంబ్లీలో చెప్పాడు, 2009 ఎన్నికల్లో చెప్పాడు. 2009 ఎన్నికల్లో ఇప్పుడు అది ఎప్పుడో పాతది బీఆర్ఎస్ వాళ్ళు అనొచ్చు, అది ఎప్పుడో పాతదండి అని. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చెప్పాడు? 50,000 కోట్లున్న రాష్ట్ర బడ్జెట్ని 1,00,000 కోట్లకి చేర్చిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడా లేదా?